హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. పొడి రెసిపీస్లో నాకెంతో ఇష్టమైన కంది పొడి సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారు. సో నేను ఇప్పుడు తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాసు కంది పప్పు అంటాం కదా, మనం పప్పులో వేసుకునే ఆ కందిపప్పు తీసుకోవాలి. సో దానికి అదే సేమ్ గ్లాసు హాఫ్ కప్ నేను శనగపప్పు తీసుకున్నాను, హాఫ్ కప్ ఇంకా పెసరపప్పు కూడా తీసుకున్నాను. కొంచెం టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇక్కడ నేను ఎటువంటి పచ్చిమిర్చి కానీ ఏది యూజ్ చేస్తలేను. మంచిగా ఈ పప్పులన్నీ కూడా, ఈ 3 పప్పులు మంచిగా ఫ్రై అవ్వాలి. కంది టేస్ట్ రావాలి కాబట్టి నేను 1 గ్లాస్ తీసుకున్నాను. సో చూస్తున్నారా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఆ 3 పప్పులు మంచిగా వేయాలన్నమాట. పెసరపప్పు ఏంటంటే కొంచెం లాస్ట్లో విడిగా వేయించుకోండి. ముందే వేసేసుకున్నారనుకోండి కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ కందిపప్పు శనగపప్పు వేగినాకనే దాని తర్వాత పెసరపప్పు అయితే వేసుకోండి. చక్కగా ఫస్ట్ వాటిని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక దాని తర్వాత నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నా కాబట్టి దానికి నేను ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు, లేదా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. డ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో జీలకర్ర వేసుకునే వాళ్ళు ధనియాలు కూడా వేసుకుంటారు, బట్ నేను జీలకర్ర ఒక్కటే యాడ్ చేసినాను. తగినంత వేసుకుని యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా మంచిగా వేగినాక ఒక ఫ్లేమ్లో సిమ్లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్ అయితే అస్సలు వద్దు, మాడిపోతాయి అన్నమాట. మాడిపోతే అసలు టేస్ట్ ఉండదు. చూస్తున్నారే, నేను చూపించే విధంగా అలాగా వేయించేసుకోండి, చాలా బాగుంటుంది. యూజువల్లీ అందరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఎండుమిర్చి ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ పట్టుకున్నాక దాని తర్వాత ఈ పప్పులన్నీ యాడ్ చేసుకుంటారు. బట్ నేను డైరెక్ట్గా ఒకేసారి మిక్సీ చేసేసుకున్నాను. బట్ ఏం చేయాలంటే ఇక్కడ నేను ఏం చేసింది ఏంటంటే చల్లార్చుకున్నానండి. సో నేను జార్లో వేసేసుకున్నా కూడా నేను ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లార్చుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. చాలామంది చింతపండు వేసుకుంటారు, అస్సలు వేసుకోకండి, టేస్ట్ అస్సలు బాగోదన్నమాట. కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుంటే అయిపోయింది. దాన్ని కొంచెం మనం ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే మంచిగా మనకి 1 or 2 months దాకా కూడా ఉంటుందండి. అస్సలు పాడు కాదు, స్మెల్ కూడా రాదు, చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. నోరు అసలు బాగాలేనప్పుడు, రుచి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఎయిర్ టైట్ కంటైనర్స్ గురించి వీడియో చేసినాను. నేను అవే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ మా ఇంట్లో. వేడి అన్నంలో చక్కగా ఒక 2 స్పూన్స్ ఇది వేసుకుని తగినంత నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా వేరే రెసిపీస్ ఏం అవసరం కూడా లేదు. అలాగే నేను మన ఆన్లైన్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను, షాప్ విత్ రుక్కు అని చెప్పి. మీ అందరి సపోర్ట్ యూట్యూబ్కి ఎట్లా వచ్చిందో అలాగే దీనికి కూడా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తున్నానండి. అందులో శారీస్, జ్యువెల్ కలెక్షన్ ఉంది. అండర్ బడ్జెట్లో నేనైతే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కలెక్షన్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఆ గ్రూప్ని జాయిన్ అవ్వండి. ఆన్లైన్ బిజినెస్ కూడా సక్సెస్ చేశారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ శ్రీపద స్టోరీస్. అండ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.